నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త వంటకంతో వచ్చేసానండి. అదేనండి మిర్చి బజ్జీతో చాట్ అండి. అవునండి, పిడత కందిపప్పు ఎలా చేసుకు తింటామో అలాగే ఈ టేస్టీ మిర్చి బజ్జీతో మిర్చి బజ్జీ మిక్చర్ అనేది చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా 2 మిర్చి బజ్జీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవునండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు మిర్చి బజ్జీని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. అందులోకి 1/2 కప్పు వేయించినటువంటి ఏరుశనగగుళ్ళు, అలాగే ఫ్రెష్ రైస్ అండి, అదండి అటుకులు, వేయించిన అటుకులు 2 కప్పులు తీసుకున్నాను. అలాగే మరమరాలు, క్రిస్పీగా ఉన్న మరమరాలండి, మెత్తగా ఉంటే కాస్త వేయించుకోండి, లేకపోతే అంతగా బాగోదండి మిక్చర్ అనేది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక స్పూన్ కారం, అరచెక్క నిమ్మకాయ అండి. అవునండి, అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది. వీటినన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీటిని చూసారండి ఎంత అన్ని క్రిస్పీగా ఉండడం వల్ల ఎంత ఎలా సౌండ్ వస్తుందో, క్రిస్పీగా అన్నీ అలా ఉండాలండి. ఇప్పుడు వీటిని మనము బాగా కలిసేలాగా చేతితోనే కలుపుకోవాలండి. అవునండి, మనం ఇంట్లో తినే ఫుడ్ కాబట్టి మన చేతితో మనం చేసుకుంటాం కాబట్టి శుభ్రంగా చేత్తో కలుపుకోండి. చేతితో కలుపుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు కాదు అనుకుంటే గ్లౌజ్ వేసుకుని కూడా మీరు బాగా కలుపుకోవచ్చు. నేను ఇలా చేత్తోనే కలుస్తున్నాను, అన్నీ ఈవెన్గా కలుస్తాయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నాం కదండి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా రుచి చూడండి. మీకు ఉప్పు కానీ కారం కానీ లేక నిమ్మకాయ కానీ కాస్త హెచ్చు తగ్గులుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి నేను వేసుకున్నాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. నేను చేసింది ఇంచుమించు ముగ్గురికి వస్తుందండి. తక్కువగా తినే వాళ్ళైతే నలుగురు తినవచ్చండి. ఇది నేను చేసినైతే ముగ్గురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు కొద్దిగా లిమిట్గా తినే వాళ్ళకైతే నలుగురికి సరిపోతుందండి. ఈ రైనీ సీజన్లో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కూడా అనుకోవచ్చు. మీకు మిర్చి బజ్జీ ఒకటి ఆయిల్లో ఫ్రై అయిందన్న తప్ప రిమైనింగ్ ఫుడ్ అంతా మనము చాలా హెల్దీ ఫుడ్ వాడుకున్నాం కాబట్టి మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అచ్చు బండి మీద చేసినటువంటి మిర్చి బజ్జీ మిక్చర్లా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను చూస్తూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఉంటా అండి.